సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. రేపు వివాహ మహోత్సవం జరగనుండగా ఈ రోజు ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. సీతారాముల్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి పూజారులు వారి గొప్పతనాన్ని చెప్పటం భక్తులకు వీనులు విందుగా ఉంది. సీతారాముల వంశక్రమాన్ని, వారికి ఉన్న సుగుణాల్ని గొప్పగా చెప్పారు. ప్రతి గుణాన్ని విశదీకరించి చెప్పటం భక్తుల్ని ఆకట్టుకుంది. నాగలితేత పల్లెటూరులో ఆ భూమిని దున్నుతూ ఉంటారు. అలాగే ఇక్కడ యజ్ఞం చేసేటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి ప్రారంభం చేశారు. అలా చేస్తుండే నాగులు వెళుతున్నాయి, ఆనందపడిపోతున్నారు. శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకునే శుభ ఘడియల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తన పుట్టినరోజునే కళ్యాణం చేసుకునే దేవుడు శ్రీరాముడు. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో పుట్టిన శ్రీరాముడు అదే నవమి రోజు కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భద్రాచలానికి భక్తులు తరలివస్తారు. సీతారాముల కళ్యాణ వేడుకలు జరిగే మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు ఉండే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. 2 లక్షల మందికి పైగా భక్తులొస్తారని అంచనా వేస్తున్నారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కళ్యాణ వేదికకు 4 వైపులా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారు. శ్రీరామనవమి స్వామివారి కళ్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. గతంలో కంటే కూడా భక్తులకి అనేక రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తలంబ్రాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, మంచినీటి సౌకర్యం అన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కొత్తగా భద్రాద్రి జిల్లా ఏర్పడిన తర్వాత స్వామివారి పేరు మీద మొట్టమొదట జరిగే కళ్యాణం ఇది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేసింది. ఉత్సవ విగ్రహాల్ని శోభాయాత్రగా మిథిలా స్టేడియానికి తీసుకొస్తారు. స్వామిని, అమ్మవారిని రామదాసు చేయించిన ఆభరణాలతో అలంకరిస్తారు. పచ్చల పతకం, చింతాకు పతకం, రామమాడ, ముత్యాల హారంతో సీతారాములు కన్నుల పండువగా దర్శనమిస్తారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. సీతారాముల కళ్యాణం కనులారా చూసి తరించాలని భక్తులు తప్పిస్తారు. కళ్యాణ వేడుకలు చూస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.